నమస్తే. నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. ఎఫ్టీఎల్ పరిధిలో భవనాలు నిర్మితమైతే చాలు. ప్రొక్రేన్లు తీసుకొచ్చి ఎంతటి భవనమైనా, ఎంతటి పరిపతి ఉన్న వారైనా సరే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని అక్రమంగా నిర్మించిన భవనాలు నేలమట్టం చేయడమే లక్ష్యంగా దూసుకెళ్తుంది హైడ్రా. హైదరాబాద్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తీరు గడిచిన కొద్ది రోజులుగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎంతటి పరపతి ఉన్న వారైనప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా చెరువులను కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను కుప్పకూల్చడమే లక్ష్యంగా పనిచేస్తుంది. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో కూల్చివేతలు సాగగా, తాజాగా గండిపేటలోని జంట జలాశయాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను, ఫామ్ హౌస్లను, హోటళ్లను, ఫంక్షన్ హాళ్లను, పిల్లల గేమ్ జోన్లను తదితరాలను ఉదయం మొదలైన రాత్రి వరకు నాన్ స్టాప్గా సాగాయి. ఇక్కడ భవనాల యజమానులు సామాన్యులు కాదు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతల కుటుంబాలకు చెందిన బంధువులు. గతంలో రూల్స్కు విరుద్ధంగా ఉంటే నిర్మాణంకు 4-5 రంధ్రాలు చేసి చేతులు దులుపుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. హైడ్రా అలా చేయడం లేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో కూల్చివేతల్ని పూర్తి చేశారు. అయితే హైడ్రా అధికారులు మాత్రం పక్కా ప్రిపేర్తో వెళ్లడంతో కూల్చివేతల్ని ఎవరూ అడ్డు పడలేకపోయారు. అక్రమదారులు చూపించిన పత్రాలన్నీ నకిలీవిగా గుర్తించారు. మొయినాబాద్ మండలం అప్పోజిగూడ, చిలుకూరు, గండిపేట మండలం ఖానాపూర్ గ్రామాల్లో నకిలీ పత్రాలు అని గుర్తించారు. 2009లో పలువురు మాజీ సర్పంచులు జారీ చేసినట్లు ఉన్న పత్రాలు చూపించిన నేపథ్యంలో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైడ్రా వార్నింగ్ ఇచ్చింది. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం కూడా నేరమని, అలాంటి అధికారులపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.